కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నేత విహెచ్ ఖమ్మం టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ బట్టి అడ్డుకుంటున్నారనే ఆరోపణల పార్టీలో ఎందరికో సాయం చేశా రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యం వేదన కలిగిస్తోంది. రాహుల్ న్యాయయాత్ర బీసీలకు బీసీ గణన కాదు, ముందు తనకు న్యాయం చేయాలంటే విహెచ్. ఇక పాపం విహెచ్ అన్న పరిస్థితి ఘోరం. విహెచ్ గారి పరిస్థితి ఘోరం. ఆయన దేకని కూడా దేకలేరు ఎవరు. ఉన్నదేమో మొత్తము చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అధికారంలో. పాపం ఈయననేమో మా కాంగ్రెసే అధికారం ఉందని ఈయన భ్రమగా అంటాడు. ఈడు అధికారం ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ బాబు. చంద్రబాబు కాంగ్రెస్ ఈడు అధికారంలో ఉంది అంటే చంద్రబాబు అధికారంలో ఉన్నట్టు. నీకెందుకు ఇస్తాడు టికెట్లు? వాళ్ళే కొట్లాడుకోవడానికి వాళ్ళకి మధుయాష్కి మన ఎవరు మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి చెంచాకి ఇస్తారు పదవులు. ఆ బల్మూర్ వెంకట అనేటువంటి బానిసలకు ఇస్తారు పదవులు. దాంతోపాటు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి వాడు ఈ మధ్యలో బాగా ఉరుతా ఉన్నాడు. ఆయనకి ఏదో ఎంపీ టికెట్ ఇస్తారు కావాలంటే. నీకెందుకు ఇస్తారే? నువ్వు ఆ కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు నీకెందుకు ఇస్తారు? నీకు ఇయ్యరు. ఇట్లా వాళ్ళ బానిసలు, వాళ్ళ చెప్పులు మోసేటోళ్ళు, వాళ్ళ బాత్రూమ్లు కడేటోళ్ళు వాళ్ళకి మాత్రం టికెట్లు వస్తాయి. మీకెందుకు వస్తాయి? కట్టర్ కాంగ్రెస్ నాయకులకు టికెట్లు రావు. గట్టిగా మాట్లాడితే నేను పార్టీకి కూడా సస్పెండ్ చేస్తారు. నేను ఏడ్చినా తుడిచినా కానీ ఉపయోగం లేదు. విహెచ్ గారు మీ వయసు కన్నా వాళ్ళు గౌరవం ఇవ్వాలి. మీ వయసు కన్నా గౌరవం ఇచ్చి సరే ఎంపీ ఇవ్వకపోయినా సరే మీరు ప్రజల్లో కొట్లాడుతందుకు మీకు ఇబ్బందిగా ఉంటుంది, కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉంటాయి కాబట్టి కనీసం మీకు ఎమ్మెల్సీ అని ఇవ్వాలి. బల్మూరు వెంకట్కి ఏముందే? ఈయనకి ఇవ్వచ్చు కదా. బల్మూరు వెంకట్ అంటోడు 3000 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ కూడా రాలే. ఏదో ఒక డ్రామా ఆర్టిస్టు, గాడిదలు పందులు పెట్టుకొని ఈ డ్రామాలు చేసేటువంటి ఆర్టిస్ట్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఇది రేవంత్ రెడ్డి. కానీ విహెచ్కు మాత్రం ఎమ్మెల్సీ ఇయ్యాడు, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇయ్యాడు. ఇట్లా ఉంటుంది కథ.